ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. 1 స్పూన్ ఘీ, ఫస్ట్ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా తురుము పక్కన పెట్టేసుకోవాలి. అయితే గీలో వేసి మిక్సింగ్ ఇలా గీలో ఆ డ్రై ఫ్రూట్స్ని వేగించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో స్పూన్ గీ వేసేసుకొని నేను ఈ కప్పుతో 2 కప్స్ రాగి పిండి తీసుకుంటున్నాను. సెకండ్ కప్, ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఉంచి బాగా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచాలి, లేకపోతే మాడిపోద్ది. బాగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి చేస్తాం కాబట్టి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసి చల్లారేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా పిండిని చల్లారేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ బౌల్తో అయితే పిండిని తీసుకున్నామో అదే బౌల్, నేను 2 కప్స్ పిండి తీసుకున్నా కాబట్టి 1 కప్ బెల్లం వేసుకున్నాను. మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి 1 కప్ వేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే సేమ్ మెజర్మెంట్స్తో తీసుకోవచ్చు, లేకపోతే దీంతో 1.5 కప్ అయినా వేసుకోవచ్చు. అది మీ చాయిస్. ఇప్పుడు దీన్ని మనం తేగపాకం వచ్చేంత వరకు పాకం పెట్టుకోవాలి. చూడండి, ఇలా తేగపాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఇప్పుడు దీన్ని మనం చల్లారి పెట్టుకున్న పిండి లోపల కలిపేద్దాం. దీంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. ఇలా వచ్చిన తర్వాత మీకు గంటతో ఇబ్బందిగా ఉందంటే చేయి పెట్టేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాల్స్ చేసుకోవడం. ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకొని మీకు ఎంత సైజ్ ఇష్టమైతే అంత సైజ్ చేసేసుకోవడం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రాగిపిండి కాబట్టి బ్లాక్ కలర్లో మనకు కనిపిస్తుంది. అన్ని రౌండ్స్ చుట్టుకున్నాక చూడండి, ఎమ్మి రాగి లడ్డూస్ రెడీ. దీన్ని ఇప్పుడు టేస్ట్ చూసి చూద్దామే. చేసింది మనం తింటే ఏం బాగుంటుంది?
ఇప్పుడే మా హస్బెండ్ వచ్చారు, టేస్ట్ చూసి చెప్తారు చూడండి.